వెల్కమ్ టు 12 న్యూస్. నేను శ్రీకళ్యాణి. ఇక వివరాల్లోకి వెళితే ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిఎసి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ 4 మండలాల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుద్దేటి జని, సానబోయిన మల్లికార్జునరావు, కోదేసి పుండరేష్, జక్కంశెట్టి పండు, గోలకోటి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. Happy and prosperous New Year. नूतन वर्षे सुख संतोष प्राप्तिरस्तु. नूतन वर्षे सर्व कार्य निर्विघ्नेन परिपूर्णता सिद्धिरस्तु. नूतन वर्षे देवाधिराज स्वामी कृपा कटाक्ष बल सिद्धिरस्तु. नूतन वर्षे నమస్కారం. ఇక్కడ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు, మరి ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నూతన సంవత్సర సందర్భంగా 2022 సంవత్సరం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా ముందుగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆయనకి మరింత శక్తినిచ్చి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ 2022 సంవత్సరంలో మరి జనసేన పార్టీ అధ్యక్షులు మా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఆయనకి పూర్తి శక్తి సామర్థ్యాలు మరి భగవంతుడు ఇవ్వాలని, అలాగే ఇచ్చి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్క జనసేన పార్టీ శ్రేణులు కూడా ఈ పార్టీని గెలిపించేదానికి మరి అహర్నిశలు మరి కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నియోజకవర్గ ప్రజలకి, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మరి గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల ఎంతో బాధలు పడ్డాం. మరి ఇలాంటి బాధలు ఇవి లేకుండా ఈ 2022 సంవత్సరం మరి సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ అంబటి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే ప్రతి అవ్వ తాతకు 2250 రూపాయల నుండి 2500 రూపాయల వరకు పెన్షన్ పెంచి వారి ముఖంలో చిరునవ్వు నింపారన్నారు. రాష్ట్ర ప్రజానికానికి రైతన్నలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పండుగంటే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకునేది. అలాంటిది పోలీస్ సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగా భావించి స్థాయి తారతమ్యాలు లేకుండా వారితో మమేకమై సిబ్బంది ఇంటికి నేరుగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెళ్లి వారితో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కలలో కూడా ఊహించని అనుకోని అతిథి జిల్లా అధికారే స్వయంగా తమ ఇంటికి రావడంతో సిబ్బంది కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఇప్పటి వరకు జిల్లా అధికారికి శుభాకాంక్షలు తెలియజేయాలంటే పోలీస్ కార్యాలయానికో క్యాంపు కార్యాలయానికో కింది స్థాయి సిబ్బంది అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. కానీ స్థాయితో సంబంధం లేకుండా కింది స్థాయి సిబ్బంది ఇంటికే ఎస్పీ వెళ్లి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడంతో సిబ్బంది కళ్లలో కొండంత ఆనందం వెలుగులు నిండాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శనివారం ఎస్పీ జిల్లాలో ఎస్పీ గారి వద్ద విధులు నిర్వహిస్తున్న పరసుపేటలో ఉన్న హోంగార్డ్ 87 పివి నరసింహారావు, దిమ్మల సెంటర్ వద్ద ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ 2263 ఎన్ రాంబాబు, ఉల్లిపాలెం గ్రామ పరిధిలో ఆర్పేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ 994 ఏ రామచంద్రరావు ఇళ్లకు పోలీసు అధికారులతో కలిసి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి వారికి మిఠాయిలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారి పిల్లలతో ఆడిపాడారు. విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ మహిళలు, పార్టీ కార్యకర్తలు చిందులేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు, కార్యకర్తలు చేసిన డాన్సులు వివాదాస్పదంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఆయన తాడేపల్లిలోని రాధా నివాసానికి వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలు, రెక్కీ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధకు సూచించారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామని, టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాధతో పాటు మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి కూడా ఉన్నారు. రాధకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని ప్రకటన చేసిన బాబు కుట్ర రాజకీయాలపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాధ హత్య రెక్కీకి సంబంధించి ఆధారాలు ఉన్నా కూడా చర్యలు లేవని విమర్శించారు. హత్యకు రెక్కీ జరిగిన మాట వాస్తవమా కాదా? రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్న కాలయాపన చూస్తుంటే దోషులను కాపాడేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తప్పుడు పనులు చేసిన వారిని శిక్షించాలని, తప్పు ఎవరు చేశారో కూడా తెలిసినా కూడా వారిని పట్టుకోకుండా, చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుతుండటం విడ్డూరంగా ఉందని బాబు విమర్శించారు. ఇక రాధ తన హత్యకు జరిగిందన్న విషయంపై విజయవాడ పోలీస్ కమిషనర్
క్రాంతి రాణా టాటా కూడా స్పందించారు. దీనిపై ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని, అయితే తాము సీసీ ఫుటేజ్ దృశ్యాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గం జరిగిందని, ఇది చెప్పు కూడా దగ్గర 5వ రోజు 6వ రోజు ఈరోజు 6-7 రోజులు అయింది. ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను. నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం. 7 రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం. ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపైన ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా విధంగా తీసుకోవాలి. తర్వాత ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది. దానికోసం వెయిట్ చేస్తాం. చాలా 1 వీక్ ఎక్కువ టైం బయట పెట్టండి. కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని తర్వాత మీరెందుకు టైం వేస్ట్ అని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎవరికి చేయాలి ఫిర్యాదు? మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? ఆయన పేపర్ ముఖంగా చెప్పాడు, నేను లెటర్ రాశాను, ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు. అదే నేను అడిగేది. కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది, దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నా. మీరు 0 ఇది పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, తీసుకోలేదు. రెక్కే చేసిన మాట వాస్తవం అవునా కాదా? అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా? ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉంటే ఎందుకు కాదు? దీని సమాధానం ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఏంటంటే, నేను అది కూడా అడిగాను. వారు అడిగేది ఏంటంటే, నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కీ చేసిన తర్వాత ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ పెట్టి జరిగింది, మేము కూడా ఇస్తున్నాం, సెక్యూరిటీ పంపిస్తామంటే అదంటే మీరు చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు. మీరు చేయడం ఏంటి? నాకు ప్రజలకు
సరే ఇలాంటి తప్పుడు వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఆ పరిస్థితులు ఇప్పుడు కనపడడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 2,500 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. శనివారం గాజువాక నియోజకవర్గంలో TNR ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం దఫాలుగా పింఛన్ పెంచి మాట నిలబెట్టుకున్న ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, భూపతి రాజు, సుజాత, 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే జగనన్న ఎన్నికల హామీల్లో అవ్వాతాతలకు పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచుకుపోతానన్నారు. దాన్ని కొంతమంది ప్రతిపక్షాలు దిగుపడ్డారు. ఆ రోజు చెప్పాము మనందరం కూడా, జగనన్న 3,000 ఇస్తానని చెప్పలేదు, 2,000 నుంచి 3,000 పెంచుకుపోతానని చెప్పారు. దానిలో మొదటి భాగంగా 2,250 రూపాయలు చేశారు. అలాగే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కానుక ఆ 2,250 రూపాయలని 2,500 పెంచుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు నాగరిక చేతుల మీదుగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకర విషయం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గాజువాక శాసనసభ్యులు పితృసమాన నాగిరెడ్డి గారికి, మరలాగే గాజువాక జోన్లు చూస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎటువంటి అందులో ఆత్మహత్యలు పోకుండా ఒక సామాన్య మానవులాగానే ఇన్ని వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో మీరు అందరూ చూశారు. ఒక 100 కోట్లు, 200 కోట్లు, ఒక 10 కోట్లు ఏదైనా మీ అకౌంట్లోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలోని అన్నచెల్లందరినీ కూడా బస్సులు ఎక్కించి తీసుకెళ్లి ప్రజాధనం దుర్వినియోగం చేసి సభలో సమావేశాలు పెట్టి ఉదయం వెళ్తే సాయంకాలం ఇంటికి వస్తామన్న రోజులని మనాడు జగనన్న వేల కోట్ల రూపాయలు మధ్యలో దళార్థం లేకుండా, జనభూమి కమిటీ లేకుండా ప్రతి పథకం కూడా సుస్థిరంగా పేదవర్గాలి, మధ్యలో అవినీతి లేకుండా నేరుగా లబ్ధ లెక్కల్లో చేయాలని జగన్ ఏదైతే ఆశయంతో ఏర్పాటు చేశారో మీరు కూడా చూస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్ ప్రభుత్వం ఉన్నందుకు గర్విస్తున్నారు. మన పెద్ద నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవడానికి గర్విస్తున్నాం. జగన్ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో నాగిరెడ్డి గారు కూడా అదేవిధంగా ఎనీ టైం 24 నుండి 7 ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ ఎంత కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి కొంతమంది ఎమ్మెల్యేని మనం చూసాం. యువకులు కూడా ఆ కరోనా సమయంలో శిక్షణ ఆఫీస్ పక్క నుండి మనం ప్రత్యేక తర్వాత ప్రజలు ప్రత్యేకించే విధంగా ఉన్నప్పుడు పెద్ద నారాయణ గారు ఆయన కుమారులు 24 hours రాజమహేంద్రవరం స్థానిక 47వ డివిజన్లోని 87, 88వ సచివాలయాల్లో కొత్త పెన్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి చేతుల మీదుగా వాలంటీర్ల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడాల ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి అవ్వతాతలకు నాటి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నూతన సంవత్సర పండుగ కానుకగా పెన్షన్ డబ్బులు 2,250 రూపాయల నుండి 2,500 రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాగ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో సుచరితని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్, డీఐజీ రాజశేఖర్ బాబు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గుని, అర్బన్ ఎస్పీ అరిఫ్ అహ్మద్, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక, అడ్మిన్ ఎస్పీ నిశాంత్ రెడ్డిలు హోంమంత్రి సుచరితను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 12 టీవీ న్యూస్.